రోమ్ నగరం మధ్యలో ఉన్న చిన్న దేశం, ప్రపంచంలోనే చిన్న స్వతంత్ర రాజ్యం వాటికన్ సిటీ. కానీ చిన్న నేలపై నిలిచిన మహత్తరమైన అద్భుతం సెయింట్ పీటర్స్ బసిలికా. మనిషి చేతులతో నిర్మించిన అత్యంత గొప్ప, అత్యంత పవిత్రమైన, అత్యంత భావోద్వేగభరితమైన చర్చిల్లో ఇది అగ్రగణ్యమైనది. ఈరోజు ఈ అద్భుత నిర్మాణం వెనుకున్న చరిత్ర, రహస్యాలు, కళ, ఆధ్యాత్మికత ప్రతి మూలను మనం నెమ్మదిగా అన్వేషిద్దాం. సెయింట్ పీటర్ యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. ఆయన బోధనలను ప్రపంచానికి చేర్చిన తొలి అపోస్తలుడు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం రోమ్ రాజు నీరో కాలంలో పీటర్ మరణించగా ఆయనను వాటికన్ హిల్ వద్ద సమాధి చేశారు. కాలక్రమంలో ఆయన సమాధి చుట్టూ చిన్న ప్రార్థనా స్థలం ఏర్పడింది. క్రీస్తు శకం 319లో రోమన్ ఎంపరర్ కాన్స్టాంటైన్ ది గ్రేట్ మొదటి బసిలికాని నిర్మించాడు. దాదాపు 1200 సంవత్సరాలు అది నిలిచింది. కాలగమనంలో అది బలహీనపడటంతో 1500లో పూర్తిగా కొత్తగా నిర్మించాలని నిర్ణయించబడింది. క్రైస్తవ ప్రపంచంలోనే అత్యుత్తమ వాస్తుశిల్పులు ఈ పనిలో పాల్గొన్నారు. డొనాటో బ్రమాంటే, మైకలాంజిలో, రాఫేల్, బెర్నిని ప్రతి ఒక్కరూ తమ సృజనాత్మకతను చేర్చి చివరికి ఈ రోజు మనం చూస్తున్న అద్భుతమైన చర్చిగా అవతరించింది. నిర్మాణానికి 120 సంవత్సరాలకు పైగా పట్టింది. మైకలాంజెలోస్ గ్రేట్ డోమ్ ప్రత్యేకత దాని గంభీరమైన గుమ్మటం, అంటే డోమ్. ఈ గుమ్మటం రూపకల్పన చేసిన వ్యక్తి మైకలాంజిలో. ఇది కళ, వాస్తుశాస్త్రాల పరాకాష్ట. ఎత్తు 136 మీటర్లు, భూమి నుండి పై క్రాస్ వరకు 450 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక గుమ్మటాలలో ఇది ఒకటి. లోపల నిలబడి పైకి చూస్తే ఒక ఆకాశ దివ్యలోకంలో ఉన్నట్టు కనిపిస్తుంది. సెయింట్ పీటర్స్ లోపల అడుగు పెట్టగానే మెరుపులు, బంగారు అలంకరణలు, అద్భుత శిల్పాలు మనసును మైమర్పిస్తాయి. మెయిన్ హైలైట్స్: బలడాచిన్ బై బెర్నిని ప్రధాన బలిపీఠం, హై ఆల్టర్ పై ఉన్న భారీ కంచు నిర్మాణం బాల్డాచిన్. దీన్ని బెర్నిని రూపొందించాడు. 23 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కంచు కట్టడం. ఇది నేరుగా సెయింట్ పీటర్ యొక్క సమాధి పైనే ఉంటుంది. పీటా, మైకలాంజిలోస్ మాస్టర్ పీస్. బసిలికా లోపల ఉన్న అత్యంత విలువైన కళాకృతి పీటా. యేసుక్రీస్తు శరీరాన్ని ఒడిలో పట్టుకున్న మదర్ మేరీ యొక్క శిల్పం. మైకలాంజిలో ఈ శిల్పాన్ని కేవలం 24 ఏళ్ల వయసులోనే చెక్కాడు. అది ఆయన జీవితం మొత్తం చేసిన అత్యుత్తమ శిల్పాల్లో ఒకటిగా భావించబడుతుంది. ప్రతి అడుగులో కూడా చరిత్ర ఉంది. 180 మీటర్ల పొడవైన నావు, అందమైన మార్బుల్ పనితనం, పాత రాజ్యాల పాలకుల గుర్తులు, పాత సంతుల సమాధులు, ప్రతి మూలలో ఒక కథ దాగి ఉంది. బసిలికా నిర్మాణానికి అసలు కారణం సెయింట్ పీటర్స్ టోమ్. బలిపీఠం కింద ఉన్న గర్భగుడిలో పీటర్ యొక్క అస్థికలు ఉన్నాయి అని క్రైస్తవులు నమ్ముతారు. 1940లలో జరిగిన తవ్వకాల్లో పూర్వ కాలావశేషాలు, గుర్తులు, కట్టడాలు ఈ భావనకు మద్దతు ఇచ్చాయి. ఈ ప్రాంతాన్ని స్కావి అంటారు. ఇది ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. బసిలికా ముందు విస్తరించిన సెయింట్ పీటర్స్ స్క్వేర్ కూడా ఒక అద్భుత కట్టడం. బెర్నిని దీనిని రూపొందించాడు. ఈ ప్రాంగణం 2 పెద్ద చేతుల్లా ప్రపంచంలోని భక్తులను ఆహ్వానిస్తుంది. మధ్యలో ఉన్న యాన్షియంట్ ఈజిప్షియన్ ఒబెలిస్క్, చుట్టూ ఉన్న 284 శిల్పస్తంభాలు అన్నీ కలిపి ఒక అపూర్వ దృశ్యం సృష్టిస్తాయి. ఇది ప్రపంచంలో అతి పెద్ద క్రైస్తవ వేడుకలు జరిగే ప్రదేశం. సెయింట్ పీటర్స్ బసిలికా కేవలం ఒక చర్చి కాదు, ఇది క్రైస్తవ మతానికి హృదయం. ఇది పోప్ అధికారిక పూజా స్థలం. ఇది కళ, చరిత్ర, ఆధ్యాత్మికత కలిసి ఉన్న అద్భుతం. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశాల్లో ఇది మొదటి స్థానాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ఇక్కడికి వస్తారు. సెయింట్ పీటర్స్ లో ఒక చిన్న క్షణం గడిపిన మనసులో ఓ శాంతి, ఓ పవిత్రత అనిపిస్తుంది. క్రైస్తవులు మాత్రమే కాదు, కళా ప్రేమికులు, చరిత్రకారులు, ప్రపంచ సంస్కృతి మీద అభిమానం ఉన్నవారు అందరూ ఈ ప్రదేశాన్ని సమానంగా గౌరవిస్తారు. మీరు ఎప్పుడైనా రోమ్ నగరం వెళ్తే ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశం సెయింట్ పీటర్స్ బసిలికా, వాటికన్ సిటీ.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.